వీడియోల కోసం మా అమరావతి గళం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి. ఏపీకి తీర ప్రాంతమే బలం. కొత్తగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత వచ్చిన టీడీపీ ప్రభుత్వం 5 ఏళ్లు వేసిన ప్రణాళికల్ని ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వ నేతలు నిర్వీర్యం చేశారు. శరవేగంగా పూర్తి చేయాల్సిన ప్రాజెక్టులు అప్పటి నేతల కమిషన్ల కారణంగా నాశనమైపోయాయి. కాగా నెమ్మదిగా సాగుతున్న రామాయపట్నం పనుల విషయంలో కేంద్రం జోక్యం చేసుకుని మౌలిక వసతులు కల్పించాలని ఎంపీ వేమిరెడ్డి కేంద్రాన్ని కోరటంతో దీని విషయం ఇప్పుడు తెర మీదకు వచ్చింది. సుమారు 850 ఎకరాల విస్తీర్ణంలో 4,902 కోట్ల పెట్టుబడితో రామాయపట్నం పోర్టును అభివృద్ది చేయాలని ప్రణాళికలు చేశారు. 4 ఏళ్ల పాటు నాంచి 2022 జూన్లో ఈ పోర్టు నిర్మించేందుకు భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. భారీ ఓడలను తీరానికి సురక్షితంగా తీసుకుని వచ్చేలా 7.87 మిలియన్ క్యూబిక్ మీటర్ల డ్రెడ్జింగ్, టర్నింగ్ సర్కిల్స్, అప్రోచ్ ఛానల్ను నిర్మించారు. పోర్టు నిర్మాణం కోసం కందుకూరు నియోజకవర్గంలోని గుడ్లూరు మండలంలో ఉన్న మొండివారిపాలెం, ఆవులపాలెం, కర్లపాలెం, సాలిపేట, రావూరు, చేవూరు గ్రామాల పరిధిలో తొలి దశలో 850 ఎకరాల భూసేకరణ చేశారు. తొలి దశలో 3,736 కోట్ల రూపాయల వ్యయంతో 4 బెర్తులు నిర్మించాలనుకున్నారు. దశల వారీగా మొత్తం 19 బెర్తులతో రామాయపట్నం పోర్టు పూర్తి స్థాయి పోర్టుగా రూపుదిద్దుకోనుండటం మొత్తంగా జిల్లా పారిశ్రామిక ప్రగతికి మేలి మలుపుగా భావించవచ్చు. పోర్టు నిర్మాణం పూర్తయితే నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాలతో పాటు రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల వారికి కూడా పోర్టు ప్రయోజనాలు అందుబాటులోకి వస్తాయి. ఆక్వా, గ్రానైట్, పొగాకు ఎగుమతులకు రామాయపట్నం పోర్టు ఎంతో కీలకంగా మారనుంది. రామాయపట్నం పోర్టుకు అనుసంధానంగా రాష్ట ప్రభుత్వం రహదారులు, పరిశ్రమల మౌలిక సదుపాయాలకు కూడా నిధులు కేటాయించాల్సి ఉంది. చెన్నై, బెంగళూరు పారిశ్రామిక కారిడార్లో భాగంగా కృష్ణపట్నం వద్ద 11,095 ఎకరాల్లో సుమారు 5,783 కోట్ల వ్యయంతో త్వరలో క్రిస్ సిటీ ఏర్పాటు చేయనున్నారు. కృష్ణపట్నం ఇండస్ట్రియల్ సిటీ డెవలప్మెంట్ లిమిటెడ్ పేరుతో టెక్స్టైల్స్ పరిశ్రమలు, ఆటోమొబైల్, ఫుడ్ ప్రాసెసింగ్, ఇంజనీరింగ్, ఎంఎస్ఎంఈ రంగాలకు చెందిన పరిశ్రమలు కూడా రానున్నాయి. అదేవిధంగా నెల్లూరు జిల్లాలో సర్వేపల్లి వద్ద క్రిప్ కోఆపరేటివ్ లిమిటెడ్ పరిధిలో మరో 560 కోట్ల రూపాయలతో బయో ఇథనాల్ ప్లాంట్ చేయబోతున్నారు. దీంతో రానున్న రోజుల్లో జిల్లాలో పారిశ్రామిక అభివృద్ది వేగవంతమై యువతకు భారీగా ఉద్యోగావకాశాలు కలుగుతాయని ఆశిస్తున్నారు.